ముందుగా అందరికీ నమస్కారం। నేను ఈ యొక్క వీడియోతో మీ ముందుకు వచ్చేసిన ఉద్దేశం ఏమిటంటే మన దేశంలో మనకి సేవలు అందించే బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉండటం జరుగుతుంది। ఇంతకు ముందు రోజుల్లో ప్రజలు వాళ్ళ యొక్క డబ్బును బ్యాంకుల్లో కాకుండా వాళ్ళ దగ్గరే భద్రపరుచుకునేవాళ్ళు। కానీ ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని డిజిటల్ సేవా కార్యక్రమాలు చేపట్టుతుండటంతో ప్రజలు ఎంతో నమ్మకంతో ధైర్యంతో వాళ్ళ యొక్క డబ్బును బ్యాంకుల్లో భద్రపరచుకోవడం జరుగుతుంది। ఇదే అదునుగా భావించిన కొందరు సైబర్ నేరగాళ్లు ఆ ప్రజల ఖాతాలలో ఉన్న డబ్బులు కాజేయడానికి ఎన్నో పన్నాగాలు చేపడుతున్నారు। కాబట్టి మీ ఖాతాకు సంబంధించి రహస్య వివరాలైన ఓటీపీ, సివివి, పాస్వర్డ్ వంటివి ఆ యొక్క సైబర్ నేరగాళ్లతో షేర్ చేసుకోకూడదు। ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నట్లు పాల్పడితే మీరు నేషనల్ సైబర్ క్రైమ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ ని రేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।